హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్. ఈరోజు మన ఈ వీడియోలో బంగాళదుంప కుర్మాని చాలా ఈజీగా కొంచెం డిఫరెంట్గా చేసుకుందాం అండి. ఇది చాలా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా చేశారంటే ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారు, అంత కమ్మగా ఉంటుందండి ఈ బంగాళదుంప కుర్మా అనేది. ముందుగా దీనికోసం ఒక హాఫ్ కేజీ బంగాళదుంపలు తీసుకొని ఒక్కొక్క బంగాళదుంపల్ని 4 ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటి మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ మొత్తాన్ని అందులో వేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి కొంచెం చప్పగా లేకుండా బంగాళదుంపలు బాగుంటాయండి. ఈలోపు చిన్న మిక్సీ జార్లో ఒక 5 లేదా 6 పచ్చిమిర్చి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కచ్చాబచ్చా గ్రైండ్ చేసుకొని దీన్ని మనం ఒక చిన్న బౌల్లోకి పక్కకు తీసుకోవాలి. ఈ విధంగా పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఈలోపు బంగాళదుంపలు ఉడికినీరే చూసుకుందామండి. ఈ విధంగా స్పూన్తో చూసినట్లయితే బంగాళదుంపలు అనేది బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని దించేసుకోవాలి. ఇలా దించేసుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాతే దీన్ని పొట్టు తీసుకోవాలి. పూర్తిగా చల్లారని అనుకున్న తర్వాత వాటర్ అనేది మనం చేంజ్ చేసుకొని ఈ విధంగా పొట్టు అనేది తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని మిగిలిన వాటి మొత్తాన్ని కూడా ఇదే విధంగా తీసుకొని ప్లేట్లో పక్క తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ సైజులో కాకుండా ఒక్కొక్క దాన్ని 2 బద్దల కింద కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా అయితే మనకు చూస్తానికి అంతగా బాగోదు, మసాలా కూడా బాగా పట్టదు. ఈ విధంగా 2 ముక్కల కింద కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా మొత్తాన్ని కట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. వీటిని లైట్గా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగినాయి అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 ఆనియన్స్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఈ మొత్తాన్ని మనకు బాగా కలిసేలా ఒకసారి చూసుకోవాలి. ఈ మొత్తం బాగా కలిసినాయి అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది ముందుగా యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ అనేది త్వరగా మగ్గిపోతాయండి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలా చూసుకోవాలి.